సాధారణంగా సోషల్ మీడియాలో పోస్టులు అంటే తెలుగు, ఇంగ్లీష్ ఇట్లాంటి టైప్ చేయడము ఇట్లాంటివి రావాలా. కొంత చదువు, ఎంతో కొంత చదువు, మినిమం స్టడీ లేకుండా చేయలేరు. అంటే కొంత విద్యావంతులు అనాలి. కానీ సంపూర్ణ విజ్ఞానం లేని విద్య అనేటటువంటిది ఎంత విచిత్రమో దానికి సాక్ష్యం ఇది. కేంద్రంలో ఉన్న మీ అధికారాన్ని మీరు వాడితే రాష్ట్రంలో మా అధికారాన్ని మేము వాడతాం. అతిగతి లేని కేంద్ర ప్రభుత్వ ఐటీ రైడ్స్కి రాష్ట్ర పోలీసుల సెక్యూరిటీ ఉండదని తేల్చి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇలానే చేసుకుంటూ పోతే ఎటు మా రాష్ట్రానికి ఒకవైపు మొత్తం సముద్రం ఉంది, మిగతా 3 వైపులు మా భూభాగంలో కాలువలు తవ్వి ప్రత్యేక దేశం కోసం పోరాడతాం, చరిత్రను తిరగరాస్తాం, ఇకపై సన్ రైజ్ స్టేట్ కాదు సన్ రైజ్ కంట్రీగా నిలబడతాం. ఇదేంటో మరి వెర్రి వేయి విధాలు అనేటటువంటి స్టేట్మెంట్ అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ అబ్బసొత్త దేశాన్ని రాష్ట్రాలని ముక్కలు చేసేయడానికి ఓ రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయి దేశం చేస్తాడా? ఏడాన్ని తీసుకొస్తాడు? ఇప్పుడు ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని వీళ్ళందరినీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారా? యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇవన్నీ ఆంధ్ర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారా? ఇంకోటి ఓ పక్కన తవ్వుతారట, కాలువలు తవ్వుతారంట. కాలువలు తవ్వి ఏం చేస్తారు? కాలువల దగ్గర పోలీసులు నిన్ను వీళ్ళని పెడతారా? అసలు కామన్ సెన్స్ ఉండి పెట్టాడా ఇట్లాంటి పోస్టు? ఒకటి అర్థం కాదు. రెండవది, ఐటీ రైడ్స్కి రాష్ట్ర పోలీసులు సెక్యూరిటీ ఉండదని ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలియజెప్పింది? ఎందుకు చెప్తుంది? ఐటీ రైడ్స్ అనేటటువంటి దాంట్లో ఆటోమేటిక్ అయినా వీళ్ళు కాబట్టి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. ఏం బాధ? ఇట్లాంటి పిచ్చ పోస్టులు పెట్టేవాడికి ఒకసారి మెడికల్ చెకప్ చేపిస్తే బాగుంటుంది.